हाय स्टूडेंट्स, ई लेसन जिस फर्स्ट 9th क्लास फर्स्ट लेसन जिस देश में गंगा बहती है ఈ సాంగ్ ఈ గీత్ లెసన్ యొక్క టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చూద్దాం. సో ముందుగా ఈ పోయం ఫెయిర్ నోట్స్ రాసే ముందు ఈ లెసన్ యొక్క ప్రక్రియ విధ ఏంటో తెలుసుకుందాం. ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకుందాం. సో చూడండి, ముందుగా ఈ లెసన్ దీని యొక్క విధ రాయాల్సి ఉంటుంది. విధ అంటే ప్రక్రియ, విధ ఏంటి? గీత్. ఇదొక సాంగ్. కవి ఎవరు? శైలేంద్ర కుమార్. ఇక ఈ పోయం యొక్క ఈ సాంగ్ యొక్క ఉద్దేశము, ఇది మీకు మీ సిలబస్లో ఉండడం వెనుక ఉద్దేశం ఏంటి అని అంటే, ఫస్ట్ దేశభక్తి గీతం का సంకలన్, దేశభక్తి పాటలను కూడబెట్టడం, సేకరించడము. దేశభక్తి గీతం के పఠన్ की ప్రేరణ देना, దేశభక్తి పాటలను మీరు చదివే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం, పిల్లల్ని ప్రేరేపించడము, నేర్చుకోవడం, దేశభక్తి పాటలను నేర్చుకోవడం, చదవడము అలా. అలాగే నెక్స్ట్ ఇంకొక ఉద్దేశం ఏంటి? భారతవాసియోకే మహాన్ గుణంకు యాద్ కర్నా, మన భారతీయులలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం, భారతీయులలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని మనం గుర్తు చేసుకోవడం మరొక ఉద్దేశం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధ అయిపోయిన తర్వాత, విధ గురించి అయిపోయిన తర్వాత పోయం రాయండి మీరు. ఓకే, పోయం రాసిన తర్వాత కవి పరిచయం చూద్దాం. సో కవి పరిచయం అనేది మీకు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో, ఈ పోయం ఎక్స్ప్లెనేషన్ వీడియోలో కవి పరిచయం ఇంత తక్కువ కాకుండా డీటెయిల్గా మీకు వీడియోలో రాసాను. వీడియో పాజ్ చేసి రాసుకోండి. ఆ తర్వాత అర్థగ్రాహ్యత ప్రతిక్రియ. ఓకే, ఇదేంటంటే ప్రాక్టీస్ బిట్. ఇందులో నుండి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో రావు, కానీ దీన్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ బిట్ సృజనాత్మకతలో ఉపయోగపడతాయి అన్నట్టు. ప్లస్ అలాగే లాంగ్వేజ్ పర్ఫెక్షన్ కోసం కూడా మీరు ఇది రాయాల్సి ఉంటుంది, దీన్ని చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆలో ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాము. భారతీయోं के बारे में कविता में क्या बताया गया है, భారతీయుల గురించి పద్యంలో ఏం చెప్పడం జరిగింది? సో దాని ఆన్సర్ రాశాను, చూడండి. प्रस्तुत कविता जिस देश में गंगा बहती है में भारतीयों के महान गुणों के बारे में बताया गया है. कवि शैलेंद्र कुमार कहते हैं कि भारतीय सत्यवान है, उनके हृदय निर्मल है, वे ईमानदार है और थोड़े में गुजारा करते हैं. भारतवासी सबसे प्यार से मिलजुल कर रहते हैं. ओके, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, భారత్ में बहने वाली कुछ नदियों के बारे में बताइए. మన భారతదేశంలో ప్రవహించేటువంటి కొన్ని నదుల గురించి చెప్పండి. ఈ లెసన్లో మనకు ముఖ్యంగా గంగా నది గురించి చెప్పడం జరిగింది కాబట్టి, గంగా నదితో పాటు ఇంకా ఏ ఏ నదుల గురించి మీకు తెలుసా అనేది అడగడం జరిగింది. సో దాని ఆన్సర్ చూద్దాం. भारत में कई जीव नदियाँ बहती है, उनमें कुछ नदियों का विवरण इस प्रकार है. गंगा, यह भारत की सबसे बड़ी लंबी नदी है. भारतीयों के लिए यह बड़ा ही पवित्र माना जाता है. इसकी लंबाई 2510 किलोमीटर की है. इसका जन्म स्थान हिमालय की गंगोत्री है. नेक्स्ट कृष्णा नदी गुరించి చూద్దాం. यह दक्षिण भारत की मुख्य नदी है. इसका जन्म स्थान महाराष्ट्र के पश्चिमी घाट के सह्याद्री पर्वत महाबलेश्वर है. इसकी लंबाई 1440 किलोमीटर है. गोदावरी, इसे दक्षिण की गंगा कहते हैं. यह नदी महाराष्ट्र की नासिक ब्रह्मगिरी पर्वत के एक गोमुख आकार के कुंड से उत्पन्न होता है. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసి కవితాకి ఆధార్ పర్ ఉచిత క్రమ్ దీజియే. సాంగ్ ఉంది కదా, సాంగ్లోని లైన్స్ అనేవి అటు ఇటుగా ఉన్నాయి. సో ఈ 4 లైన్స్ని మీరు ఆర్డర్, ఇక్కడ నంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 4 లైన్స్లో ఫస్ట్ లైన్ ఏంటి? ఇది ఈ పోయం ప్రకారం, దాని ప్రకారం ఇక్కడ నంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ భావ్ సే సంబంధిత్ కవితాకి పంక్తియా లిఖియే. ఇక్కడ ఒక 2 భావాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన పోయం లైన్ మీరు రాయాల్సి ఉంటుంది. हम सब मिलजुल कर रहते हैं అంటే మేమందరం కలిసిమెలిసి ఉంటాము. సో దీనికి సంబంధించిన పోయం లైన్ ఏంటిది? మిల్జుల్ కే రహో और ప్యార్ కరో. ఓకే, అలాగే
సెకండ్ భావం ఏంటి? हम ईमानदारी से रहते हैं और थोड़े में गुजारा करते हैं. సో ఇక్కడ ఉంది ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. ఈ రెండు భావాలకు సంబంధించినటువంటి పోయం లైన్స్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ప్రాక్టీస్ కోసం, లాంగ్వేజ్ పర్ఫెక్షన్ కోసము మీకు ఇక్కడ ఒక పోయం ఉంది, దాని భావం రాయాల్సి ఉంటుంది. पंक्तियाँ पढ़िए, भाव बताइए. अपना किसी से वैर न समझो, जग में किसी को गैर न समझो, आप पढ़ो औरों को पढ़ाओ, घर घर ज्ञान की ज्योत जलाओ. సో దీని యొక్క భావం మీకోసం రాశాను, చూడండి. पोएम राशि भावान हेडिंग बैठंडी. हमें सबके साथ मिलजुल कर रहना है. संसार में किसी को भी दुश्मन न समझो, किसी को भी गैर यानी पराया न समझो. सबको स्वयं पढ़ो और दूसरों को भी पढ़ाओ. हर घर में ज्ञान रूपी ज्योति जलाओ. సో ఇక నెక్స్ట్ ముందుకెళ్ళినట్లయితే అభివ్యక్తి సృజనాత్మకత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ బిట్. ఇందులో ముందుగా లఘుత్తరాత్మక ప్రశ్నలు ఉంటాయి. అంటే 4 or 5 సెంటెన్స్లో ఆన్సర్స్ ఉంటాయి. వీటి కోసం 4 మార్క్స్ అనేవి కేటాయించబడుతుంది ఎగ్జామ్లో. దీంట్లో ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాం. మిల్ జుల్ కర్ రహనే సే క్యా లాభ్ హై? కలిసిమెలిసి ఉండడం వల్ల లాభాలేంటి? సో దీని ఆన్సర్ చూద్దాం. కలిసిమెలిసి ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అది మనం ఇలా పాయింట్ వైజ్గా రాస్తే చక్కగా 4 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. आपस में मिलजुल कर रहना भारतीयों का लक्षण है. मिलजुल कर रहने से कई लाभ है, जैसे कि ఇలా పాయింట్ వైజ్గా రాయండి. एकता बढ़ती है, भाईचारे की भावना बढ़ती है, लोगों में अपनापन बढ़ता है, सहयोग की भावना बढ़ती है, कठिन से कठिन काम भी आसान बन जाता है. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. आप अपने मेहमान के साथ कैसा व्यवहार करते हैं? మీరు మీ ఇంటికి వచ్చినటువంటి బంధువుతో ఎలా వ్యవహరిస్తారు? సో దాని ఆన్సర్ చూడండి. मैं मेहमान को पूजनीय मानकर उनका आदर सम्मान करूँगा, उनका मर्यादा पूर्वक सम्मान करूँगा. का नेक्स्ट क्वेश्चन, ज़्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है. ఇది పోయం సెంటెన్స్. इसका भाव अपने शब्दों में लिखिए. దీని యొక్క భావము మీరు మీ సొంత మాటల్లో రాయండి. సో దాని ఆన్సర్, इन पंक्तियों के अनुसार कवि ने कहा है कि भारतवासी लालची नहीं होते, उनमें स्वार्थ भावना अत्याशा जैसे अवगुण नहीं होते, अधिक लालच की आशा न करते हुए वे थोड़े में भी गुजारा कर लेते हैं. సో ఇక సారాంశాత్మక ప్రశ్న, ఇవి 7 మార్క్స్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా ఈ పోయం యొక్క సార్ అంటే దీని యొక్క మీనింగ్, పోయం యొక్క భావము, పోయం యొక్క సారాంశము అప్నే శబ్దమే లిఖియే. పోయం అనేది నేర్చుకుంటే నోటికి పాడడం అనేది కనుక వస్తే మీరు మీనింగ్ ఈజీగా రాయగలుగుతారు. సో गीत का सारांश, कवि गीतकार शैलेंद्र कुमार ने इस गीत में भारतीयों के महान गुणों के बारे में बताया है. भारतवासी सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. ऐसे महान गुणों वाले उस देश के वासी हैं जिस देश में पवित्र गंगा नदी बहती है. इस गीत में कवि कहते हैं कि भारतवासी हमेशा सच बोलते हैं, उनके हृदय निर्मल और साफ होते हैं, किसी भी तरह का वैर भाव नहीं रखते, वे मेहमान को भगवान की तरह पूजते हैं, उन्हें जान से प्यारा मानते हैं, वे लालच बिल्कुल नहीं करते, ईमानदारी से रहते हैं, जितना होता है उतने में गुजारा कर लेते हैं. कवि यह भी संदेश देते हैं कि सबको आपस में मिलजुल कर प्यार से रहना है, क्योंकि प्रेम से शत्रुता वैर भाव मिट जाता है. पवित्र गंगा नदी बहने वाले भारत के वासी महान है और पूरी दुनिया के लिए आदर्शवान है. సో ఈ
మీ సారాంశం మీరు బై హార్ట్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్లో కంపల్సరీ 7 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది ఒకటి బై హార్ట్ చేస్తే మీరు దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న ప్రశ్న వచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. దేశభక్తి భావనకు సంబంధించినటువంటి 4 లైన్ల పద్యం చూద్దాం ఇక్కడ. यह भारत है वीर जवानों का, सत्यवानों का निर्मल हृदयों का. यह भारत है पवित्र नदियों का, निष्कपट निस्वार्थ आदर्शवानों का. धर्म न्याय अहिंसा जैसे सद्भावों का. नेक्स्ट क्वेश्चन, इस गीत में आपको कौन सी बातें बहुत अच्छी लगी, क्यों? ఈ పోయంలో మీకు నచ్చినటువంటి విషయం ఏంటి, ఏ లైన్స్ నచ్చాయి, ఎందుకు? సో దాని ఆన్సర్ చూద్దాం. इस गीत में मुझे मिलजुल कर रहने वाली बात बहुत अच्छी लगी, क्योंकि मिलजुल कर रहने से कई लाभ है. लोग एकता के सूत्र में बंधे रहेंगे और किसी भी तरह का वैरभाव नहीं रहेगा. यही प्यार है. यही प्यार एक अद्भुत चीज़ है जो भारतीयों को दुनिया में आदर्शवान बनाता है.